ఇటీవల వార్తలు నిలిచిన ప్రపంచ శాంతి సూచి 2026 ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అని పోటీ పరీక్షల్లో డైరెక్ట్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. వార్తలు నిలిచిన సూచీలపైన, నివేదికలపైన, ర్యాంకింగ్స్ పైన ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఏదైనా ఒక సూచిని మీరు వార్తల్లో చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ సూచికి సంబంధించి ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఆ బేసిక్ థింగ్స్ నేర్చుకోవాలి. వార్తలు నిలిచిన సూచి పేరేంటో చూడండి. ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి, సంస్థ. నెక్స్ట్ వచ్చేసేసి ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది. ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన 3 దేశాలు గుర్తుంచుకోండి. టాప్ 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీలైతే టాప్ 5 గుర్తుంచుకోండి, ఇంకా హ్యాపీయే. ఇక ఆ సూచీలో భారత్ ఏ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క స్థానాన్ని చూస్తున్నప్పుడు, ఈ సంవత్సరం విడుదలైన సూచీలో భారత్ యొక్క స్థానాన్ని చూస్తున్నప్పుడు గతంలో విడుదలైన ఇదే సూచీలో, అంటే లాస్ట్ ఇయర్ ఇదే సూచి విడుదలై ఉంటుంది కదా, అందులో భారత్ యొక్క స్థానం ఏ విధంగా ఉండేది కంపారేటివ్ స్టడీ చేయండి. భారత్ యొక్క స్థానం అనేది పురోగత, తిరోగత, దీనిపైన ఎగ్జామినేషన్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మీకు ప్రతి ఒక్క కంపారేటివ్ స్టడీ చెప్తున్నాను. ఇక నెక్స్ట్ ఈ సూచీలో ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకులు ఇచ్చారు, మరియు చివరి స్థానంలో ఉన్న దేశం ఏంటి. ఎనఫ్ ఈ పాయింట్స్ అండ్ మిస్లీనియస్ పాయింట్స్. సో ఇక్కడ ఏమంటున్నాను, గ్లోబల్ పీస్ ఇండెక్స్, ప్రపంచ శాంతి సూచి, ప్రపంచ శాంతి సూచి 2026 2026 సంవత్సరానికి గాను విడుదలైన గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇయర్ని కలిపి గుర్తుంచుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కొన్ని సూచీల గురించి మీరు చూస్తున్నప్పుడు ఇయర్ ఏమో లాస్ట్ ఇయర్ నెంబర్ ఉంటుంది, విడుదలయ్యేదేమో ఈ సంవత్సరం. కాబట్టి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే కన్ఫ్యూజన్ లేకుండా చదవడం అనేది ఇంపార్టెంట్. చదివేటప్పుడే క్లారిటీగా చదవాలి, స్పష్టత. ఓకేనా. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 సూచీ పేరు. శాంతికి సంబంధించి ప్రపంచంలో ఏ దేశంలో ఏ విధమైన శాంతి పరిస్థితులు ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా ఈ సూచీలో ర్యాంకింగ్ ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. ఈ సూచీని విడుదల చేసే సంస్థ ప్రతి ఏడాది కూడా ఈ సూచీని ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ విడుదల చేస్తుంది. ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, సిడ్నీ, ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఈ సంవత్సరం విడుదలైన సూచీలో గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటంటే, ఎప్పట్లాగే అని ఎందుకు అంటున్నానంటే, వరుసగా 19 సార్లు అదే దేశం ఉందంటే మామూలు విషయం కాదు. ఈ సూచీలో ఐస్లాండ్ టాప్ పొజిషన్లో ఉంది. ఆ తర్వాత 2వ స్థానంలో న్యూజిలాండ్ ఉంది, 3వ స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. ఇక ఈ సూచీలో భారతదేశము ఏ స్థానంలో ఉంది అంటే 127వ స్థానంలో ఉంది. 127వ స్థానం ఏ సూచీలో, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో. మరి గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో భారత్ ఏ స్థానంలో ఉండేది, 115వ స్థానంలో ఉండేది. 115వ స్థానం నుండి పడిపోయింది. భారత్ యొక్క ర్యాంకు దిగజారింది. ఎంతకు వచ్చింది, 127వ స్థానానికి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది కంపారేటివ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. ఇక చాలా శాంతి పరిస్థితులు ఉన్న దేశంలో ఐస్లాండ్ అగ్రస్థానంలో ఉందంట. ఓకేనా. అక్కడ రూలింగ్ కానివ్వండి, ప్రజల మధ్య ఉండే శాంతి పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటిని ఆధారంగా తీసుకొని. ఓకేనా. మరి భారత ర్యాంకు దిగజారడానికి కొన్ని కారణాలు ఇక్కడ నేర్చుకుందాము. సో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన ప్రపంచ శాంతి సూచి 2026లో 163 దేశాల్లో భారత్ 127వ స్థానంలో నిలిచింది, అవుట్ ఆఫ్ 163 కంట్రీస్. మరి 163rd పొజిషన్లో ఉన్న దేశం ఏది అంటారు ఎగ్జామినేషన్లో, రష్యా. గుర్తుపెట్టుకోండి. మొదటి స్థానంలో ఐస్లాండ్, చివరి స్థానం 163rd పొజిషన్లో రష్యా. మరి భారత్ 127th. ఓకేనా. రైట్. భారత్ 12 స్థానాలను కోల్పోయింది.
ర్యాంకు పడిపోవడానికి ప్రధాన కారణాలు, మరి భారత్ యొక్క ర్యాంకు దిగజారడానికి కారణాలను అబ్జర్వ్ చేస్తే అంతర్గత ఘర్షణల వల్ల పెరిగిన కొన్ని మరణాలు, పొరుగు దేశాలతో క్షీణించిన సంబంధాలు. వాస్తవానికి మీరు చూడండి, ఇండియా నేపాల్ పరిస్థితులు, ఇండియా బంగ్లాదేశ్ పరిస్థితులు కొంతవరకు గతంతో పోలిస్తే కొంతవరకు క్షీణించినాయి. ఇక పాకిస్తాన్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, వాళ్ళతో మన సంబంధం అనేది ఎప్పుడూ అదే విధంగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వైఖరి. ఇలా చూడండి, ఓకేనా. పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు లాస్ట్ ఇయర్ మనం చూసాము. ఏప్రిల్ మంత్లో పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత మే మంత్ 2025 మే మంత్లో ఆపరేషన్ సింధూరు, ఆ తర్వాత జరిగిన పర్యవసానాలు, ఇవన్నీ కూడా. మయన్మార్ సరిహద్దులో అస్థిరత. ఎస్, మయన్మార్ సరిహద్దు వద్ద మనకు అక్రమ చొరబాట్లు కానివ్వండి, లేదంటే అక్కడ ప్రత్యేకంగా రక్షణపరమైన అంశాలు, వీటి విషయంలో సంక్షోభం ఉంది. మణిపూర్లో కొనసాగుతున్న సామాజిక హింస. ఎస్, మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఉండే, ఎత్తివేశాము రీసెంట్గా మనం ఫిబ్రవరి మంత్లో. కారణం ఏంటి? రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు, కుకీలు మైతేలు. అది చారిత్రక గొడవ కొనసాగుతూనే ఉంది. ఎన్ని పరిస్థితి తీసుకొచ్చినా, ఎన్ని శాంతి చర్చలు జరిపినా కూడా కొనసాగుతుంది ఆ వర్గాల మధ్య వైరం అనేది. 2026లో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శాంతి పరిస్థితులు మరింత దిగజారినట్లు ఈ నివేదిక చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా చూడండి ఎలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామో. ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. అఫ్కోర్స్ ఈరోజు మనము శాంతి చర్చలు జరిగినాయి, శాంతి ఒప్పందం జరిగిందని చూస్తున్నాం, కానీ మొన్నటి వరకు చూడండి. ఇక రష్యా యుక్రెయిన్ వార్ పరిస్థితులు, ఇవన్నీ కూడా. కొన్ని దేశాల్లోనైతే అంతర్గత అనిశ్చిత పరిస్థితులు. ఏ దేశంలో అయినా సరే అనిశ్చిత పరిస్థితి ఉంటే దాని యొక్క ప్రభావం అనేది వేరే దేశాలపైన పడుతుంది. ఓకేనా, రైట్. సో టాప్ పొజిషన్లో ఉన్న దేశాల పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా. ఫస్ట్ పొజిషన్లో ఐస్లాండ్, సెకండ్ పొజిషన్లో న్యూజిలాండ్, థర్డ్ పొజిషన్లో స్విట్జర్లాండ్. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్న పాయింట్. రైట్. ఇక మరి దక్షిణాసియా దేశాల ర్యాంకును కూడా ఇక్కడే చూద్దాము. మన పొరుగు దేశాలు, మన చుట్టుపక్కల దేశాలు. నేపాల్ ఏ స్థానంలో ఉంది? గ్లోబల్ పీస్ ఇండెక్స్లో అంటే 111వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 117వ స్థానంలో ఉంది. భారత్ 127వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ వచ్చేసేసి 152వ స్థానంలో ఉంది. వాస్తవానికి చివరి స్థానంలో ఉండాల్సింది ఇదే దేశం పాకిస్తాన్, కానీ 152nd పొజిషన్లో ఉంది అంటే మనం ఆలోచించాలి అసలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ మొట్టమొదటిసారి ఎప్పుడు విడుదలైంది అంటే 2007 ఇయర్లో స్టార్ట్ అయింది. అప్పటి నుండి ప్రతి ఇయర్ కూడా విడుదలవుతుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ విడుదల చేస్తుంది. ఓకేనా. ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం సిడ్నీ, ఆస్ట్రేలియా. ఎనఫ్. మీరు వార్తల్లో నిలిచిన సూచీల గురించి చూసినప్పుడు అది ఏ సూచి అయినా సరే ఈ విధంగానే గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేయాల్సిందే. మీకు ప్రతి పాయింట్ని కూడా పోటీ పరీక్షల కోణంలో కవర్ చేస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి. అభ్యర్థులు మరొకసారి గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించి మనం ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు రక్షణ రంగానికి సంబంధించి నియామకాలు ఇది ఒక టాపిక్ అయిపోయింది. ఎందుకంటే రీసెంట్గా మనం ఆల్మోస్ట్ 3 పదవులకు సంబంధించిన నియామకాలను చూసాము జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month. అవేంటంటే సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల సమన్వయాధికారి సిడిఎస్. భారతదేశంలో 3వ సిడిఎస్ పదవిలోకి వచ్చారు. ఎవరు తను? ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు. ఎవరి స్థానంలో వచ్చారు? అనిల్ చౌహాన్ గారి స్థానంలో. మే చివరిలో తన పదవీ బాధ్యతల గురించి మనం డిస్కస్ చేశాము. ఇకపోతే త్రివిధ దళాలు ఏముంటాయి? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కదా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ప్రస్తుతం చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇండియన్ నేవీ విషయానికి వస్తే మే 2026 లేదా మే చివరిలో ఇండియన్ నేవీకి నూతన చీఫ్ రావడం జరిగింది. నూతన నావల్ చీఫ్ దినేష్ కే త్రిపాఠి గారి స్థానంలో కృష్ణస్వామినాథన్ గారు బాధ్యతలను స్వీకరించారు. ఈ టాపిక్ని మనం డిస్కస్ చేశాము. ఇక ఇండియన్ ఆర్మీ సైన్యానికి సంబంధించి చీఫ్గా ప్రస్తుతం ఉపేంద్ర ద్వివేది గారు విధులు నిర్వర్తిస్తున్నారు కదా.
తన స్థానంలో పదవి బాధ్యతలను స్వీకరించబోతున్నారు ఈ మంత్ ఎండ్లో, జూన్ మంత్ ఎండ్లో. ఎవరు నూతన ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారంటే లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ గారు. గుర్తుంచుకోండి, పేరైతే గుర్తుంచుకోండి. మళ్ళీ తన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఇకపోతే రీసెంట్ అపాయింట్మెంట్స్లో రక్షణ రంగానికి సంబంధించి ఇంకొకటి కూడా మనకి ఇంపార్టెంటే. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO 1958 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందని చెప్తాం కదా ప్రతిసారి. DRDOకి చీఫ్గా, చైర్మన్గా సమీర్ వి కామత్ గారు ఉండే. తన పదవీకాలం అనేది మే 2026తో ముగిసింది. తన స్థానంలో ఎవరు ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, రాజేష్ కుమార్ సింగ్ గారు. సో ఇలా చూడండి, ఏదైనా ఒక అంశం చూస్తున్నప్పుడు రీసెంట్గా వార్తలు ఇచ్చిన అంశాలను లింక్ చేస్తూ నేర్చుకోండి, ఎక్కువగా గుర్తుంటుంది. కరెంట్ అఫైర్స్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి, కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్తో లింక్ చేయగలగాలి, కరెంట్ అఫైర్స్కి జీకేని కూడా అడిషన్గా ఇవ్వాలి. ఓకేనా? రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రయాగ్రాజ్ బర్న్ జనరల్ విల్ సక్సీడ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ప్రయాగ్రాజ్ అంటే ఏంటి? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎవరంట? లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ గారు ఈ నెల జూన్ నెల 30వ తేదీన ఉపేంద్ర ద్వివేది గారి స్థానంలో ఇండియన్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. సరిపోతుంది, ప్రస్తుతానికి ఇంతవరకే చూడండి. ఓకేనా? ఇక కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న డేస్ గురించి కూడా అడుగుతారు. ఎయిర్ ఫోర్స్ డే అంటే అక్టోబర్ 8th, ఆర్మీ డే జనవరి 15th, నావల్ డే డిసెంబర్ 4th, ఇటువంటివి చూడండి. ఓకేనా? సో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ని 2026 జూన్ 13న భారత తదుపరి సైన్యాధిపతిగా, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఇండియన్ ఆర్మీ చీఫ్గా నియమించారు రక్షణ రంగానికి సంబంధించి. ఓకేనా? జూన్ 30న పదవి బాధ్యతలు స్వీకరిస్తారంట. 2028 అంటే నెక్స్ట్ 2028 ఆగస్ట్ 31 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 2 years ఈజీగా, 2 years కంటే ఎక్కువనే ఉంటారు తన పదవిలో. ఓకేనా? రైట్. సో రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్ ఇక్కడ ఏంటంటే, రక్షణ రంగ దిగుమతుల గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాము. వివిధ దేశాలకు సంబంధించిన ఆయుధాలను కానివ్వండి, రక్షణ వ్యవస్థలను కానివ్వండి, మనం దిగుమతి చేసుకోవడం. ఉదాహరణకు చెప్పాలంటే అగ్రదేశం అమెరికా నుండి మనం ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాము? అపాచీ, చినూక్, MS-60 రోమియో హెలికాప్టర్స్ అమెరికా నుండి, పొసిడాన్ 8 నిఘా విమానాలు అమెరికా నుండి, సిగ్సావర్ తుపాకులు అమెరికా నుండి, హర్పోన్ మిసైల్స్ అమెరికా. ఇలా ఇక ఫ్రాన్స్ దేశానికి చెందిన దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు మరియు మిరాజ్ 2000 యుద్ధ విమానాలు మనం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నాము. ఇకపోతే ఇజ్రాయెల్ నుండి నెగేవ్ తుపాకులను, హెరాన్ డ్రోన్స్ని, స్కై స్ట్రైకర్ ఆర్ సూసైడ్ డ్రోన్స్ని. ఇక రక్షణ రంగానికి సంబంధించి మనకు పెద్దన్న రష్యా. ఇండియాస్ లార్జెస్ట్ డిఫెన్స్ ట్రేడింగ్ పార్ట్నర్ ఈజ్ రష్యా అనగానే సుకోయ్ యుద్ధ విమానాలు గుర్తుకు రావాలి. S-400 మిసైల్ సిస్టమ్ రీసెంట్గా మనం 4th పొందినాం, ఇంకొకటి మాత్రం పెండింగ్ ఉంది. 2018 డీల్ గురించి మీకు రీసెంట్గా డిస్కస్ చేశాను. ఇకపోతే AK రైఫిల్స్ అంటే రష్యా నుంచి, బ్రహ్మోస్ భారత్ రష్యా సంయుక్త తయారీ. అలా చెప్పుకుంటూ పోతే స్పెయిన్ దేశానికి సంబంధించి, సో స్పెయిన్ దేశానికి సంబంధించి C-295 విమానం అని ప్రతిసారి మీకు నేను చెప్తా ఉంటాను. అదే ఇక్కడ టాపిక్. ఇక్కడ భారత్లో అసెంబుల్ అయిన C-295 విమానము, భారత్లో తయారైన తొలి C-295 విమానం విజయవంతమైన పరీక్షా ప్రయాణము, విజయవంతమైందంట, భారత్లో తయారీ. మన భారత ప్రభుత్వము మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పిలుపుతో రక్షణ రంగంలోనే కాదు ప్రతి ఒక్క రంగంలో కూడా స్వదేశీ తయారీ అనేది అద్భుతంగా ఉంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా C-295 టేక్స్ ఫ్లైట్. ఏ దేశానికి సంబంధించింది ఇది? స్పెయిన్ దేశం నుండి దిగుమతి, కానీ ఇది భారత్లో తయారైంది టాటా సంస్థ సహకారంతో. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, గుర్తుపెట్టుకోండి ఈ సంస్థ పేరును గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షల్లో దీనిపైనే ఫోకస్ చేస్తారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మరియు ఎయిర్బస్ SE సంయుక్తంగా తయారు చేసిన భారతదేశపు తొలి, ఇది సూపర్లేటివ్ టాపిక్. మనం మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తాం కదా, ఈ సూపర్లేటివ్ టాపిక్. ఓకేనా? భారతదేశపు తొలి స్వదేశీ అంటే భారతదేశంలో తయారైన C-295 సైనిక రవాణా విమానము
2026 జూన్లో విజయవంతంగా తొలి పరీక్షా ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఈ పరీక్షా ప్రయాణం ఎక్కడ జరిగిందట అంటే గుజరాత్లోని వడోదర ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి నిర్వహించబడింది. ఇది భారతదేశపు తొలి భారీ ప్రైవేట్ రంగ సైనిక విమాన తయారీ కార్యక్రమంగా నిలిచింది. ప్రైవేట్ రంగం ఎందుకు? టాటా కదా. రక్షణ మంత్రిత్వ శాఖ 21,935 కోట్ల రూపాయల ఒప్పందం కింద వాయుసేనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇది 56 C295 విమానాలు సరఫరా చేయనుందంట. ఓకేనా? సో ఎయిర్బస్ C295 ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తయారీ సంస్థ ఎక్కడికి సంబంధించింది? ఇది స్పెయిన్ దేశానికి సంబంధించింది. ముఖ్యంగా దీని యొక్క వినియోగం ఎందులో ఉంటుందంటే సైనిక రవాణా, లాజిస్టిక్స్, వైద్య తరలింపు, విపత్తు సహాయం, సముద్ర గస్తీ కోసం ఉద్దేశించబడింది. టాటా గ్రూప్కి చెందిన సంస్థే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. ఇక రక్షణ రంగానికి సంబంధించి భారత సైన్యానికి 106 పీస్ కీపర్ అగ్నివేగ్ టర్బోజెట్ ఆత్మాహుతి డ్రోన్స్. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఆర్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవడేస్. మానవరహిత విమానాలపైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తోంది, మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో మానవరహిత విమానాలు రక్షణ రంగంలో. ఈ సూసైడ్ డ్రోన్స్ లేదా ఆత్మాహుతి డ్రోన్స్ అంటే ఏంటంటే దీని పర్పస్ సింపుల్గా బార్డర్లో గస్తీ వేస్తూ ఉంటుంది, లేదా శత్రు దేశాలకు సంబంధించి ఏమైనా డ్రోన్స్ వస్తున్నాయా మన పరిధిలోకి, యుద్ధ విమానాలు వస్తున్నాయా, గస్తీ వేస్తూ ఉంటుంది. ఒకవేళ అబ్జర్వ్ చేసింది అనుకోండి, అది ట్రాక్ చేస్తుంది, చేజ్ చేస్తుంది, ఫైనల్గా దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది, నిర్వీర్యం చేసేస్తుంది. ఎలా నిర్వీర్యం చేస్తుంది అంటే సూసైడ్ చేసుకుంటుంది, మనల్ని కాపాడుతుంది. సింపుల్గా ఈ డ్రోన్ శత్రు స్థావరాలపైన పడి పేలొచ్చు, లేదా శత్రు యుద్ధ విమానాన్ని ఢీకొని పేలొచ్చు. ఇటువంటి అవసరము. సో దీన్ని ఏ సంస్థ తయారు చేసింది చూడాలి. ఇటువంటి చూస్తున్నప్పుడు భారత సైన్యానికి త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఆర్మీకి 106 పీస్ కీపర్ టర్బోజెట్ ఆత్మాహుతి డ్రోన్ల అందుచేత గురించి. శత్రు భూభాగంలో కీలక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగల 106 పీస్ కీపర్ అగ్నివేగ్ ఆత్మాహుతి డ్రోన్లు భారత సైన్యంలో చేరినాయి. ఈ డ్రోన్లు టర్బోజెట్ ఇంజన్తో పనిచేస్తాయి. వీటి కార్యాచరణ పరిధి సుమారు 180 కిలోమీటర్లు. సింగిల్ ఫ్లైట్లోనే అంత ఎగురుతుంది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని యొక్క సొంతము. ఈ డ్రోన్లు కింది లక్ష్యాలపై అత్యంత ఖచ్చితమైన దాడులు చేస్తాయట. ఏంటంటే శత్రు ఆదేశిక కేంద్రాలు, రాడార్ వ్యవస్థలు, వ్యూహాత్మక మౌలిక వసతులు, ఇతర కీలక సైనిక లక్ష్యాలు. స్వయం ప్రతిపత్తితో లక్ష్యాలను గుర్తించి దాడి చేయగల సామర్థ్యం వీటికి ఉంది. ఈ వ్యవస్థను SMPP ప్రైవేట్ లిమిటెడ్ వారు అభివృద్ధి చేశారు. శత్రువులు జామింగ్ లేదా ఎలక్ట్రానిక్ యుద్ధ పద్ధతులను ఉపయోగించిన వీటి పనితీరును అడ్డుకోవడం కష్టమంట. సో శత్రు దేశాలకు సంబంధించిన రాడార్లకు కానివ్వండి, దీనికి కూడా దొరకదు. ఈ డ్రోన్ల ప్రవేశంతో భారత సైన్యపు స్వదేశీ మానవరహిత యుద్ధ సామర్థ్యం మరింత బలోపేతం కానుందంట. ఆత్మాహుతి డ్రోన్స్ అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, నిఘా మరియు దాడి సామర్థ్యాలను కలిపిన వ్యవస్థ. నిఘా చేస్తుంది, దాడి చేస్తుంది, పేలుతుంది, పేల్చేస్తుంది. లక్ష్య ప్రాంతంపై కొంతసేపు సంచరించి దాడి చేస్తుంది. అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేసేస్తుంది. సూసైడ్ డ్రోన్. ఇక టర్బోజెట్ ఇంజన్ కదా దీని యొక్క ప్రత్యేకత. అంటే ఏంటంటే గాలిని ఉపయోగించి అధిక వేగాన్ని అందించే జెట్ ఇంజన్ ఇది. యుద్ధ విమానాలు మరియు ఆధునిక డ్రోన్లలో విస్తృత వినియోగం ఉంటుంది. సో ఎకానమీకి సంబంధించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ ఎకానమీలో భాగంగా ఈ టాపిక్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అని గుర్తుపెట్టుకోండి. మనం తరచూ వార్తలు చూస్తున్న అంశాలు ఇదొకటి. రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు ఎగ్జామినేషన్స్లో చాలా ఇంపార్టెన్స్ని కలిగి ఉంటాయి. ఈ వాస్తవాన్ని గ్రహించండి. ఓకేనా? ఇక్కడ భారతదేశం యొక్క వృద్ధి రేటుని లేదా జీడిపి వృద్ధి రేటుని 6.6%గా అంచనా వేస్తోందంట ప్రపంచ బ్యాంక్. ఏ ఆర్థిక సంవత్సరంలో? ఈ ఆర్థిక సంవత్సరం అంటే FY27. FY27 అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చ్ 31 వరకు గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని కాన్సెప్ట్స్. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే
ఆ దేశ జీడిపిగా చూస్తాం ఒక ఆర్థిక సంవత్సరం. మనం ఎకానమీలో ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు చూస్తాం కదా. మరి ఎందుకు జీడిపిని పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ. ఏ కంపారేటివ్ స్టడీ? గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది. మరి ఈ కంపారిజన్ అనేది ఎలా ఉంటుందంటే కరెంట్ ప్రైజెస్లో ఉంటుంది, కాన్స్టెంట్ ప్రైజెస్లో ఉంటుంది. కాన్స్టెంట్ ప్రైజెస్లో అంటే బేస్ ఇయర్ ఆధారంగా జీడిపి, బేస్ ఇయర్ ఆధారంగా జీడిపి మనకు రియల్ జీడిపి వాల్యూస్ని ఇస్తుంది. బేస్ ఇయర్ 2011-12ని 2022-23గా మనం మార్చుకున్నాం. జీడిపి బేస్ ఇయర్ సిరీస్లో 9వ అమల్లోకి వచ్చింది. మొదటిది 1948-49. మరి బేస్ ఇయర్ ఆధారంగా జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది ఏంటిది? రియల్ జీడిపి, వాస్తవ జీడిపి గణాంకాలు. మరి ప్రస్తుత ధరల్లో జీడిపిని క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, వచ్చేది నామినల్ జీడిపి. నామినల్ అంటే నామమాత్రపు జీడిపి గణాంకాలు, గుర్తుపెట్టుకోండి. మరి ప్రపంచ బ్యాంక్ 1944 ఇయర్లో స్థాపన, వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచ బ్యాంకుకు ప్రస్తుతం డైరెక్టర్గా లేదా ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అజయ్ బంగా గారు. రీసెంట్గా మన భారతదేశం యొక్క జీడిపి గణాంకాలను కొన్ని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేసినాయి. ఎలా? OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ భారతదేశం యొక్క జీడిపిని 6.1% అని గతంలో అంచనా వేశారు. దాన్ని రీసెంట్గా పెంచారు 6.3%కి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు భారత ప్రభుత్వము గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడిపి అంచనా ఏ విధమని చెప్పారు? 7.7%. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రీసెంట్గా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది కదా జూన్ నెలలో. అందులో RBI మన భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6%గా అంచనా వేసింది. SBI కూడా 7.7% అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన జీడిపి వృద్ధి అంచనాను 6.6%గా అంచనా వేస్తుంది వరల్డ్ బ్యాంక్. గతంలో 6.5 అన్నారు, ఇప్పుడు 6.6 అంటున్నారు. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వోలటైల్, దే ఆర్ డైనమిక్. అంటే ఎప్పుడూ మారుతూ ఉంటే మారుతున్న గణాంకాలు మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ జూన్ 2026 నివేదికలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి మన భారత జీడిపి వృద్ధి అంచనాను 6.6%కి పెంచింది. ఇది 2026 జనవరిలో ప్రకటించిన 6.5% అంచనాతో పోలిస్తే 10 బేసిస్ పాయింట్స్ 0.1% ఎక్కువనంట. గడిచిన ఆర్థిక సంవత్సరం FY26లో భారత ఆర్థిక వ్యవస్థ 7.7% వృద్ధి సాధించినట్లు అంచనా వేసింది. ఈ సంవత్సరంలో 6.6% ఉంటుందంట. అనంతరం నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2027-2028 ఫినాన్షియల్ ఇయర్లో 7.2%కి పెరుగుతుందంట. ఇదంతా ప్రపంచ బ్యాంకే చెప్తోంది. 2024-25లో 7.1% జీడిపి వృద్ధిని మన భారత్ నమోదు చేసిందంట. ఇక ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా కొనసాగుతుందని నివేదిక పేర్కొంది. దక్షిణాసియా ప్రాంత అభివృద్ధికి భారత్ ప్రధాన చోదక శక్తిగా కొనసాగనుందంట. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2025లో 2.9% నుంచి 2026లో 2.5%కి తగ్గుతుందని అంచనా వేసింది. గుర్తుంచుకోండి. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ప్రపంచ వృద్ధి 1.3% వరకు పడిపోవచ్చని హెచ్చరించింది. 2027లో ప్రపంచ జీడిపి వృద్ధి 2.8%గా ఉండవచ్చని అంచనా. ఇక నెక్స్ట్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగానే ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. మన గతంలో లాస్ట్ 15 డేస్ బ్యాక్ భారతదేశం యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి అంచనాలు, వ్యవసాయ పంటలు వృద్ధి అంచనాల గురించి మనం చూసాము, అడ్వాన్స్ ఎస్టిమేట్స్ గురించి. ఇప్పుడు ఉద్యానవన పంటలకు సంబంధించి హార్టికల్చర్, మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అని నేర్చుకుంటాం కదా. సో ఉద్యానవన పంటలు అంటే పూలు పండ్లు ఉంటాయి కదా, వాటికి సంబంధించి. సో గడిచిన ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చ్ 31 వరకు ఉద్యాన పంటల 2వ ముందస్తు అంచనాలను విడుదల చేసింది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ప్రస్తుతం ఎవరు కన్సర్న్ మినిస్టర్ ఉన్నారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఓకేనా? సో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యానవన పంటలు, హార్టికల్చరల్ క్రాప్స్ 2వ సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ రిపోర్ట్ని విడుదల చేసింది. దేశంలోని మొత్తం ఉద్యాన పంటల ఉత్పత్తి
77.76 లక్షల టన్నులుగా అంచనా వేయబడింది. సాగు విస్తీర్ణం వచ్చేసేసి 301.51 లక్షల హెక్టార్లుగా నమోదైంది. 2024-25తో పోలిస్తే ఉత్పత్తిలో 1.90% పెరుగుదల నమోదైందట. గణాంకాలు గుర్తుంచుకోండి డైరెక్ట్గా. ఇక సాగు విస్తీర్ణం అంటే ఏంటి, ఉత్పత్తి ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండి ఉంటాయి. సాగు విస్తీర్ణంలో 0.05% పెరుగుదల నమోదైంది. పండ్ల ఉత్పత్తి 1214.75 లక్షల టన్నులుగా అంచనా. ఇది గత సంవత్సరంతో పోలిస్తే, అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3.25% పెరుగుదల నమోదైందంట. ముఖ్యంగా అరటి, మామిడి, బొప్పాయి, యాపిల్, జామ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని గణాంకాలు చెప్తున్నాయి. ఇక కూరగాయల సాగు విస్తీర్ణం 118.79 లక్షల హెక్టార్లుగా అంచనా వేశారు. కూరగాయల ఉత్పత్తి 2210 లక్షల టన్నులు, అంటే 1.47% పెరుగుదల ఉంటుందంట. ముఖ్యంగా పెరుగుతున్న పంటలు ఏవైతే ఉంటాయో, పెరుగుదల నమోదైన పంటలు కనుక అబ్జర్వ్ చేస్తే బంగాళదుంప 598.89 లక్షల టన్నుల ఉత్పత్తి అంట. టమాటా 214.61 లక్షల టన్నులు. ఉల్లిపాయ ఉత్పత్తి 307.37 లక్షల టన్నులు స్థిరంగా ఉండనుందంట. రైట్, ఫైన్. ఉద్యానవనం, హార్టికల్చర్ పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ, ఔషధ మరియు తోటల పంటలను కలిగి ఉంటుంది. పోషక భద్రత మరియు వ్యవసాయ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక జాతీయ ఉద్యాన మిషన్, హార్టికల్చర్ మిషన్, నేషనల్ హార్టికల్చర్ మిషన్ 2005లో ప్రారంభము. ఉద్యాన రంగ సమగ్ర అభివృద్ధి కోసం, హార్టికల్చర్ డెవలప్మెంట్ కోసము. సో ఇటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా పోటీ పరీక్షలు అడుగుతారు ఈ ఇయర్. ప్రతి పాయింట్ని మీకు నేను టాపిక్లో భాగంగా లింక్ చేసి చెప్తున్నాను. మన కరెంట్ అఫైర్స్ క్లాస్ చూస్తే మ్యాక్సిమం జనరల్ స్టడీస్ కవర్ అయిపోతుంది, జీకే పాయింట్స్ కవర్ అయిపోతాయి, కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక బియ్యం సంబంధించి ప్రపంచంలో బియ్యం ఉత్పత్తి రెండింతలైందంట అధ్యయనం చెప్తోంది. మరి ముందు వరుసలో ఉన్న దేశాలేంటి చూస్తే సరిపోతుంది. అమెరికాలోని ఇలినాయిస్ అర్బానా షాంపెన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారము 1960s నుంచి 2010s వరకు ప్రపంచ బియ్యం ఉత్పత్తి రెండింతలైందంట. 2006-2015 కాలంలో ప్రపంచ బియ్యం ఉత్పత్తి సుమారు 71.3 కోట్ల టన్నులకు చేరింది. చైనా, భారత్, థాయిలాండ్ ప్రపంచంలో అత్యధిక బియ్యం ఉత్పత్తి చేసే 3 దేశాలుగా నిలిచినాయి. ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో అత్యధిక భాగం ఆసియా ఖండంలోనే నమోదవుతుందని అధ్యయనం వెల్లడించింది. నీటిపారుదల, విస్తరణ మరియు ఎరువులు, పోషకాల వినియోగం పెరగడం ఉత్పాదకత వృద్ధికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. వాతావరణ ప్రతికూలతల వల్ల కలిగిన నష్టాలను ఈ వ్యవసాయ సాంకేతిక పెరుగుదలలో భర్తీ చేశాయని పరిశోధకులు పేర్కొన్నారు. వరి సాగు విస్తీర్ణం 52% పెరగడం ఉత్పత్తి పెరుగుదలకు ప్రధాన కారణమైంది. బియ్యం, ఒరైజా సటైవా, కొన్ని సైంటిఫిక్ నేమ్స్ గుర్తుంచుకోండి, ఓకేనా. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజల ప్రధాన ఆహారం బియ్యం. ప్రధాన ఉత్పత్తి దేశాలు ఏంటంటే చైనా, భారత్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1960లో స్థాపన. ప్రధాన కార్యాలయం లాస్ బాన్యోస్, ఫిలిప్పీన్స్. బియ్యం పరిశోధన మరియు ఆహార భద్రత కోసం ఉద్దేశించబడింది. ఇక భారతదేశంలో బియ్యం ఉత్పత్తి ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఉత్పత్తి మరియు ఎగుమతి దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటుంది, టాప్లోనే ఉంటుంది. భారతదేశంలో బియ్యంని ఉత్పత్తి చేసే తొలి రాష్ట్రాలు ఏంటంటే వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వ్యవసాయ రంగానికి సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ పరిధిలో అభివృద్ధి చేయబడిన ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర, ఇది ఒక చాట్బాట్ అని చెప్పొచ్చు, ఒక సర్వీస్, వాట్సాప్ సర్వీస్, వాట్సాప్ చాట్బాట్, ఏఐ బేస్డ్. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి ఏఐ బేస్డ్ వాట్సాప్ చాట్బాట్ ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర ఎవరి కోసం ఉద్దేశించబడింది? బెనిఫిట్ ఎవరికి అంటే నూనె గింజల ఉత్పత్తి చేసే రైతులు ఉంటారు కదా. సో నూనె గింజల రైతులు లేదా ఆయిల్ ఫామ్ చేసే రైతులు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఉద్దేశించి వాళ్ళకు వచ్చే సందేహాలు, డౌట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు.
ఆ వాట్సాప్ నెంబర్ని మనం సేవ్ చేసేసుకొని అడిగామనుకోండి వెంటనే రిప్లై చేస్తుంది. ఏ చాట్ బాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిప్లైస్ వస్తాయి సింపుల్గా. మరి దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు? భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఐకార్ 1929లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. ఐకార్కి ప్రస్తుతం చీఫ్గా ఎవరున్నారు? మంగీలాల్ గారు, గుర్తుంచుకోండి. సో an initiative of ICAR, Indian Institute of Oil Seeds Research. హైదరాబాద్ కేంద్రం పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ వారు దీన్ని అభివృద్ధి చేశారు ఐకార్ పరిధిలో. ఓకేనా? సో ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి కదా మనము అడగాల్సిన డౌట్స్ ఏమైనా ఉంటే పోస్ట్ చేసేది. +91 40245 98180. ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నూనె గింజల రైతుల కోసం ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర అనే వాట్సాప్ ఆధారిత కృత్రిమ మేధస్సు సలహా సేవలను ప్రారంభించింది. ఈ వేదికను ఐకార్ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ హైదరాబాద్ వారు అభివృద్ధి చేశారు. రైతులకు 24 గంటలు పరిశోధన ఆధారిత వ్యవసాయ సలహాలను అందిస్తుంది ఇది. ఈ సేవ పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. రైతులు అదనపు యాప్ని డౌన్లోడ్ చేయకుండా నేరుగా వాట్సాప్ ద్వారా పంటలపై సలహాలు పొందవచ్చంట. రైతుల ఉత్పాదకత పెంపు గురించి, సాంకేతిక పరిజ్ఞానం విస్తరణ, శాస్త్రీయ నిర్ణయాలకు ఈ కార్యక్రమం అనేది సహాయపడుతుందంట. సో ఐకార్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఓకేనా? రైట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ. ఓకేనా? ఇక అంతర్జాతీయ అంశం అని చెప్పొచ్చు. మాల్దీవ్స్కి భారత్ చేసిన సాయం. వాస్తవానికి భారత్ మాల్దీవ్స్ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. జస్ట్ 2023, 2024 అప్పుడు మాత్రమే కొంత దూరం పెరిగింది. దూరం అంటే సంబంధాల విషయంలో. కారణం ఏంటంటే మహమ్మద్ మైజు ఆ దేశ అధ్యక్షుడు సెట్ అయ్యారు. ఇప్పుడు మంచి సంబంధాలు. ఆ దేశంలో జాతీయ వేడుకలకు కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు లాస్ట్ ఇయర్. ఇవన్నీ మనం చూసాము. మాల్దీవ్స్ క్యాపిటల్ మాలే. ఇండియా ఇస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. భారత్ హిందూ మహాసముద్రపు రాణి అని చెప్పొచ్చు. మరి ఈ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న దీవి దేశాలు ఏవైతే ఉంటే వారికి ప్రత్యేకమైన సాయాన్ని భారత్ అందిస్తూ ఉంటుంది. ఇక మాల్దీవ్స్ గురించి చెప్పాలంటే మనం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఆపరేషన్ సంజీవని అని, గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అని ఇవన్నీ మనం చూసాము. ఇప్పుడు మాల్దీవ్స్కి తట్టు వ్యాక్సిన్లు, వైద్య సామాగ్రిని పంపింది భారత్. తట్టు అంటే మీజిల్స్ డిసీజ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఆ దేశంలో ట్రీట్మెంట్స్ అందుకోసం ఉద్దేశించబడి. మాల్దీవుల్లో పెరుగుతున్న తట్టు కేసెస్, మిజిల్స్ కేసెస్ని కంట్రోల్ చేయడానికి భారత్ సుమారు 3,000 టన్నుల వైద్య సామాగ్రి మరియు 20,000 డోసుల తట్టు వ్యాక్సిన్లను పంపించింది. మాల్దీవుల ప్రజల నిరోధక శక్తిని పెంపొందించడం మరియు ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతు అందించడం ఈ సహాయం యొక్క ప్రధాన లక్ష్యం. పొరుగు దేశాలకు ఆరోగ్య సహకారం అందించే భారత విధానంలో భాగంగా ఈ చర్య చేపట్టబడింది. మాల్దీవుల ఆరోగ్య శాఖ ప్రతినిధులు హాజరైన అధికారిక కార్యక్రమంలో ఈ వైద్య సహాయాన్ని అందించారంట. వ్యాక్సినేషన్ కవరేజీ పెంపు, వ్యాధి నివారణ చర్యలను బలోపేతం చేయడంలో ఈ సహాయం ఉపయోగపడుతుందంట. ఈ చర్య భారత్ మాల్దీవుల మధ్య ఉన్న సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలోపేతం చేస్తుంది. మాల్దీవ్స్ ఎక్కువగా టూరిజం పైన ఆధారపడుతుంది. అందుకే వాళ్ళు టూరిజం అంబాసిడర్గా మన భారతదేశానికి సంబంధించిన బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ని నియమించుకున్నారు అంబాసిడరు. ఇక జనరేషనల్ బ్యాన్ ఆన్ టొబాకో ప్రపంచంలో మొట్టమొదటిసారి మాల్దీవ్స్ సంబంధించి చూసాము మనము. అటువంటివి లింక్ చేసుకోండి. సో మీజిల్స్ డిసీజ్ వైరస్ వల్ల కలిగే అత్యంత అంటువ్యాధి. టీకా ద్వారా నియంత్రించవచ్చు, నివారించవచ్చు. జ్వరం, దగ్గు, ముక్కు కారడము మరియు చర్మంపై దద్దుర్లు ప్రధాన లక్షణాలు. ఓకేనా? ఇక మాల్దీవ్స్ రాజధాని మాలే, కరెన్సీ మాల్దీవియన్ రూఫియా. అక్కడ అధ్యక్షుడిగా మహమ్మద్ మైజు గారు ఉన్నారు. 2023 సెప్టెంబర్ నుండి వచ్చారు. ఇక అమరావతిలో బెడ్ఫోర్డ్ స్కూల్ ఏర్పాటు. ఈ బెడ్ఫోర్డ్ స్కూల్ ఎక్కడిది? బ్రిటన్కి సంబంధించింది. ఇటీవల భారతదేశంలో వివిధ దేశాల క్యాంపస్లు ప్రారంభము ఇటువంటి మనం చూస్తున్నాము. సో ప్రజా రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక బెడ్ఫోర్డ్ స్కూల్ ఇంగ్లాండ్లో స్థాపించబడి 470 ఏళ్లకు పైగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న బెడ్ఫోర్డ్ స్కూల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలు. ఓకేనా? సో చాలా వరకు చూడండి, మన భారతీయ విద్యార్థులు దేశాలకు వెళ్లకుండానే మన భారతదేశంలోనే విదేశీ విద్యను అందించడం ఇటువంటివి చూస్తున్నాము. ఓకేనా?
సో అమరావతిలో బెడ్ఫోర్డ్ స్కూల్ ఏర్పాటు. బ్రిటన్కి చెందిన ప్రముఖ విద్యా సంస్థ బెడ్ఫోర్డ్ స్కూల్ అమరావతి అక్కడ కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేయనుందంట. ఇది అమరావతిలో స్థాపించబడుతున్న మొట్టమొదటి విదేశీ విద్యా సంస్థ అవుతుంది. బెడ్ఫోర్డ్ స్కూల్కి సుమారు 470 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ విద్యా సంస్థను 1552 ఇయర్లో ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ 6 స్థాపించారు. ఓకేనా. ప్రస్తుతం ఈ సంస్థ బెడ్ఫోర్డ్ సంబంధించి క్యాంపస్ని చూస్తే బెడ్ఫోర్డ్ బ్రిటన్లో ఒకటి ఉంది, మరియు మొహాలి మన భారతదేశంలో క్యాంపస్ ఉంది. ఈ అమరావతి క్యాంపస్కి ప్రపంచవ్యాప్తంగా ఇది 3వ క్యాంపస్ అవుతుందంట. బ్రిటన్, మన భారత్లో మొహాలి, ఆ తర్వాత అమరావతి. రైట్, ఎనఫ్. ఇక ఏపీ సైన్స్ సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు అని చెప్పేసేసి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సైన్స్ సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పెట్టుబడులు మరియు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు. కమిటీలో ఆర్థిక శాఖ కార్యదర్శితో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉంటారంట. ఈ కమిటీ ఏర్పాటు ఉత్తర్వులను పెట్టుబడులు మరియు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు గారు జారీ చేశారు. రైట్, ఏపీ సైన్స్ సిటీ శాస్త్ర సాంకేతిక మరియు ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయనున్న ప్రాజెక్ట్. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి పురస్కారాలు. సో వివిధ దేశాలకు సంబంధించిన ప్రతిష్టాత్మక పురస్కారాలు లేదా హానర్స్ మన భారతీయులకు కానివ్వండి, భారత సంతతి వ్యక్తులకు కానీ వరించినప్పుడు అది ఎగ్జామినేషన్లో ఇంపార్టెన్స్ సంతరించుకుంది అన్నట్టే. మనం ఇప్పుడు సెన్సస్ సంబంధించి, పాపులేషన్ సెన్సస్, జనగణనకి సంబంధించి డిస్కస్ చేస్తున్నప్పుడు చాలాసార్లు చెప్పాను. ఒడిషా రాష్ట్రానికి చెందిన సుదర్శన్ పట్నాయక్ గారు మన భారతదేశంలో పాపులేషన్ సెన్సస్కి అంబాసిడర్గా నియమితులయ్యారు అని చెప్పేసేసి. మరి సుదర్శన్ పట్నాయక్ పద్మ పురస్కార గ్రహీత భారతదేశంలో. తనకి ఒక ప్రతిష్టాత్మకమైన గుర్తింపు, రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ని గెలుచుకున్నారు. రష్యాలోని గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్. ఇతను శాండ్ ఆర్టిస్ట్. మనము ఎప్పుడైనా బీచ్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఇసుక పైన అద్భుతమైన కళారూపాలు ప్రదర్శించేవాళ్ళు వాళ్ళు శాండ్ ఆర్టిస్టులు. ఇతను ఒడిశాకు సంబంధించిన వారు. రీసెంట్గా అంతర్జాతీయ స్థాయిలో ఈ గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ అనేది రష్యాలో జరిగింది. విజేత సుదర్శన్ పట్నాయక్ గారు అంట. ప్రముఖ భారతీయ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ 2026 జూన్ 12-13 తేదీల్లో రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026ని గెలుచుకున్నారు. రష్యాలోని కలినిన్గ్రాడ్ ప్రాంతంలో నిర్వహించిన అంతర్జాతీయ ఇసుక శిల్పోత్సవంలో ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయుడు అయ్యాడు. ఈ ఉత్సవం 2026 జూన్ 11న ప్రారంభమై వివిధ దేశాలకు చెందిన 12 మంది ఇసుక శిల్ప కళాకారులు పాల్గొన్నారు. ఆయన రూపొందించిన 3 మీటర్ల ఎత్తైన శిల్పం వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ అంశంపై ఆధారపడి ఉంది. ఈ శిల్పంలో భూమి యొక్క 2 రూపాలను చూపించారు. ఒకటి పర్యావరణ విధ్వంసాన్ని, మరొకటి వృక్షారోపణ మరియు స్థిరమైన జీవన విధానాన్ని సూచిస్తుందంట. ఓకేనా. అంతర్జాతీయ న్యాయ నిర్ణేతల బృందం ఏకగ్రీవంగా ఆయన శిల్పాన్ని విజేతగా ఎంపిక చేసింది. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026 విజేత. ఈ విజేతగా నిలవడం మొట్టమొదటిసారి మన భారతీయుడికి సంబంధించి. సుదర్శన్ పట్నాయక్ ఇక్కడ వారు. తన పద్మ పురస్కార గ్రహీత 2014లోనే. ఇక తుర్కియే. సో తుర్కియాలో భారత తదుపరి రాయబారిగా రుద్ర గౌరవ్ శ్రేష్ఠ గారు నియమితులయ్యారు. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. భారతదేశం వివిధ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తోంది. ఆ సత్సంబంధాలను కొనసాగించడంలో మన రాయబారులు కీలక పాత్ర పోషిస్తారు. ఓకేనా. సో రాష్ట్రపతి గారు నియమించారు తుర్కియాకి సంబంధించి తదుపరి రాయబారిగా. ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు తుర్కియే. ఓకేనా. అంబాసిడర్ అనే పదాన్ని ఏమో నాన్ కామన్వెల్త్ కంట్రీస్లో వాడతాము. అదే కామన్వెల్త్ కంట్రీస్లో అయితే హై కమిషనర్ అనే పదాన్ని వాడతాము. గుర్తుపెట్టుకోండి. విదేశాంగ మంత్రిత్వ శాఖ రుద్ర గౌరవ్ శ్రేష్ఠని తుర్కియాలో భారత తదుపరి రాయబారిగా నియమించింది. ఆయన 1999 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఇరాన్లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక తుర్కియాకి వెళ్తారు. ఓకేనా. రైట్. తుర్కియే రాజధాని వచ్చేసేసి అంకారా, కరెన్సీ తుర్కియే లీరా. అక్కడ అధ్యక్షుడు రెసెప్ తాయిబ్ ఎర్డోగన్ గారు ఉన్నారు. తుర్కియాలో అతిపెద్ద నగరము ఇస్తాంబుల్. ఇక నెక్స్ట్, క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి ఇటీవల మరణించారు.
తన పేరేంటి, తన గొప్పతనము, తను ఏ క్రీడతో సంబంధం ఉన్నారో చూడండి. మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత షూటింగ్ కోచ్ జస్పాల్ రాణా గారు మృతి చెందారు. ప్రముఖ భారత షూటింగ్ కోచ్ మరియు ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా 2026 జూన్ 12 న్యూఢిల్లీలో 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. జర్మనీలోని ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ నుంచి భారత బృందంతో తిరుగు ప్రయాణంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఓకేనా, భారత షూటింగ్ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి, క్రీడా నేపథ్యం ఉన్న వ్యక్తి. తను ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం 15 పథకాలు సాధించారు. ఓకేనా, సో 9 స్వర్ణాలు సాధించారు, 4 రజతాలు, 2 కాంస్యాలు. గొప్ప వ్యక్తి. ఓకేనా, రైట్. 2006 దోహా ఆసియా క్రీడల్లో 3 స్వర్ణ పథకాలు గెలుచుకోవడం ఆయన కెరీర్లో అత్యంత గొప్ప విజయంగా నిలిచిందంట. ఓకేనా, రైట్. మను భాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలు గెలుచుకోవడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. సో తను పొందిన పురస్కారాలు అర్జున పురస్కారం 1994 క్రీడల్లో ఇచ్చే పురస్కారము,